వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం 40 ఇయర్స్‌కి మన రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మనం చేసుకుంటాం. ఈ 40 ఇయర్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది కరెక్టా? కాదా? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు 40 ఇయర్స్‌కి రిటైర్మెంట్ తీసుకోవాలని కొంతమంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక కార్పస్ జనరేట్ చేసుకోవడం ప్లాన్ చేస్తారు. ఈ 40 ఇయర్స్‌కి రిటైర్మెంట్ అనేది కరెక్టేనంటారా? గుడ్ క్వశ్చన్ అండి. నిహాల్ గారు, ఇప్పుడు జనరల్‌గా 40 ఇయర్స్‌కి రిటైర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు ఉంటారు జనరల్‌గా మీ అంచనా ప్రకారం? అంటే ఏ సెక్టర్‌లో ఎక్కడ పనిచేసేవాళ్ళు? అంటే ఐటీ ఎంప్లాయీస్ అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్. ఎందుకు వాళ్ళు 40 ఇయర్స్‌కే రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్ కదా! ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళకి ఐటీ ఎంప్లాయీస్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండేది, ప్రెషర్ ఎక్కువ ఉండేది, కొంచెం రిలాక్సేషన్ కోసం అని అనుకుంటారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సార్, రిటైర్మెంట్‌లో మనం ఏమంటుంటాం అంటే, రిటైర్మెంట్ చేసేటప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒక కార్పస్ క్రియేట్ చేయడం. కార్పస్ కావాలి, డబ్బులు కావాలి, క్రియేట్ చేయాలి. బట్ 40 ఇయర్స్ రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకి ఒక లైఫ్ మన రిటైర్మెంట్ జనరల్గా మనం ప్లాన్ చేసినప్పుడు ఏం చేస్తాము? 60 ఇయర్స్ రిటైర్ అవుతారు. ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 25 ఇయర్స్ తీసుకుంటే 85 ఇయర్స్ వరకు బతుకుతారు అనుకుని చెప్పి ప్లానింగ్ చేస్తుంటారు. ఎంతో ఇయర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. బట్ 40 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు. జనరల్గా ఎందుకు ప్లాన్ చేస్తారంటే, మీరు చెప్పినట్టుగా వాళ్ళకి వర్క్ ప్రెషరు, స్ట్రెస్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళ గ్రోత్ స్టాగ్నెంట్ అయిపోతుంది. రైట్? సో ఆపర్చునిటీస్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక లెవెల్కి వచ్చినప్పుడు హై లెవెల్ ఎంప్లాయీస్ అవసరం లేదు. ఎందుకంటే ఒకరు తక్కువ ఎర్నింగ్ పర్సన్ అదే జాబ్ చేయగలుగుతారు. సో అలాంటప్పుడు కట్ కాస్ట్ చేస్తూ లే ఆఫ్లు చేస్తారు. సో దట్ ఈస్ వై దే ఆర్ ప్లానింగ్ టు రిటైర్ ఎర్లీ. 40 ఇయర్స్ కల్లా రిటైర్ అయిపోదాం అనుకుని ప్లాన్ చేస్తుంటారు. సార్, రిటైర్మెంట్ అంటే వెల్త్ వస్తే గుడ్, ప్లానింగ్ ఈజ్ గుడ్, ప్లానింగ్ ఫర్ 40 ఇయర్స్ ఇస్ గుడ్. కానీ 40 ఇయర్స్ తర్వాత మీరు ఏం చేద్దాం అనుకునేది కూడా ప్లానింగ్ చేసుకోవాలి. అవును. ఎందుకంటే మీరు మన లైఫ్లో సార్ ప్రతిరోజు ఏదో ఒకటి తింటాం కదా. మనకి ఇవాళ తినేది నెల రోజులు తినగలుస్తారా? డిఫరెంట్ టేస్ట్ కావాలి. రైట్? సో మన ఇదే రిటైర్మెంట్లో కూడా 40 ఇయర్స్ తర్వాత మీరు అదే పని చేసి బోర్ కొట్టేసేయడం, లేదా స్ట్రెస్ ఎక్కువ ఇవ్వడం మానేస్తున్నారు. అందుకే రిటైర్మెంట్ అనేది 40 ఇయర్స్ కల్లా చేస్తున్నారు. బట్ దాని తర్వాత మళ్ళీ మీకు ఒక 60 ఇయర్స్ లైఫ్ ఉంది. 100 ఇయర్స్ బతుకుతున్నారనుకుంటే 60 ఇయర్స్ లైఫ్ ఉంది, రిటైర్మెంట్ లైఫ్ ఉంది. ఏం చేద్దాం అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. మీరు నా 20 సంవత్సరాలు సేఫ్ 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ చేశారండి. 15 ఇయర్స్ మీరు జాబ్ చేయలేకపోతున్నారు స్ట్రెస్ వల్ల. రేపు రిటైర్మెంట్ 40 ఇయర్స్కి అయిపోతే 60 ఇయర్స్ వరకు ఏం చేస్తారు? ఏం చేయకుండా ఉండగలరా? దానికి ప్లానింగ్ ఉండాలి కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఎర్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఈజ్ గుడ్. బట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ మనం ఏం చేయాలనేది కూడా ప్లానింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం అది లేకపోతే మన యాక్టివ్గా ఉండలేం. యాక్టివ్గా ఉండలేనప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా ఈజీగా వస్తాయి. మైండ్ డెడ్ అయిపోయింది అనుకోండి, మన మైండ్ పని చేయట్లేదు అనుకోండి, వీఆర్ నోవేర్. అంటే మన రిటైర్మెంట్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయలేము. ఒక ప్లానింగ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటే బాగానే ఉంటుంది. రైట్? సో ఎవరైతే 40 ఇయర్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నారో సార్, వాళ్ళకి 3 బకెట్స్ మాట్లాడుకుంటే, ఒకటి క్యాష్ లిక్విడ్, 2 to 3 ఇయర్స్ ఎక్స్పెన్సెస్ కావాల్సిన అమౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, స్టెబిలిటీ ఉండే స్కీమ్స్లో కన్సిస్టెంట్గా వచ్చే దీంట్లో 4 to 10 ఇయర్స్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలి. స్టెబిలిటీ అంటే లైక్ బ్యాంకింగ్, పిఎస్యు, ఆర్బిట్రాజ్ ఫండ్స్ అలాంటి దాంట్లో పెట్టుకుంటూ వెళ్ళాలి. గ్రోత్ కొంత అమౌంట్ ఏంటంటే, గ్రోత్ ఏదైతే మంచి రిటర్న్స్ రావాలనుకుంటున్నారో అది ఒక 11+ ఇయర్స్ ఎక్స్పెన్సెస్ ఏదో ఉంటుందో అలాంటిది ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్లోనే పెట్టుకుంటూ ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సార్, దీంట్లో మనం ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే, ఓకే, ఎప్పుడైతే మనం ఈ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం, ప్రోస్ ఏంటంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుంటుంది. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ కాబట్టి, 15 ఇయర్స్ ప్లానింగ్ కాబట్టి
ప్రోస్లో మనకు కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఫండ్ ఆఫర్స్ మనం ఒకవేళ ఎప్పుడైనా కావాలనుకున్నా సరే ఒక హెచ్డబ్ల్యూపీ అనేది ఇనిషియేట్ చేసుకుంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. కాకపోతే ఏ ఫండ్ ఎక్కడి నుంచి ఏంటని చూసుకుంటూ చేసుకోవాలి. ఇది ట్యాక్స్ ఎఫిషియెంట్. అంటే మనం ఒకేసారి పెట్టి ఎంతో ఎక్కువ కార్పస్ క్రియేట్ చేసి ఒకేసారి తీస్తే ట్యాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. అదే రెగ్యులర్గా మనం ప్యాసివ్ ఇన్కమ్ కానీ తీసుకున్నాం అనుకోండి, 1,25,000 ఎవ్రీ ఇయర్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో అది కూడా పోతుంటుంది కాబట్టి మనకు ఆ ట్యాక్స్ ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మాట అది మ్యూచువల్ ఫండ్స్ అనేది, రైట్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు కాన్స్ ఏంటంటే, ఇప్పుడు హై సేవింగ్ రేట్స్ 50-20% కరెంట్ ఇన్కమ్ ఉందనుకోండి, ఇలాంటి అంటే ఏం చేయాలంటే ఒక 40 ఇయర్స్కే రిటైర్ అయిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ వచ్చిన ఇన్కంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా, సమయం ఎక్కువ ఉంటే చిన్న డబ్బులతో మనం మంచి కార్పస్ క్రియేట్ చేయొచ్చు అని. ఇక్కడ ఏంటి, ఆయన 40 ఇయర్స్కి రిటైర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆయనకు ఉండే సమయం 15 సంవత్సరాలు. సో ఆయనకు వచ్చిన ఇన్కంలో కనీసం 50-60-70% ఇన్వెస్ట్మెంట్స్ చేస్తేనే వాళ్ళు కార్పస్లో రిటైర్ అవ్వగలుగుతారు. ఒక్కటి చెప్పండి నిహాల్ గారు, 25 ఇయర్స్లో స్టార్ట్ చేస్తారు రన్నింగ్, 22-24లో స్టార్ట్ చేస్తారు, 40 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలంటున్నారు, రైట్. 25-30కో ఒక ఇల్లు కొంటారు సార్, అంతే. అక్కడ ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 20-25. ఆయన 40 సంవత్సరాలకి రిటైర్ అయిపోగలరా? లేదు. 70%, 50-60-70% ఇన్వెస్ట్మెంట్ చేయగలరా? లేదు. అందుకే అవ్వలేకపోతున్నారు. సో మనం ఎప్పుడైనా ప్లానింగ్ చేసేటప్పుడు ఒక రియలిస్టిక్ ప్లానింగ్ ఉండాలి, అర్థమైందా సార్? సో ఇప్పుడు మనం చేయవలసిందే. అంటే మీరు ఐటీ కంపెనీ కొంచెం స్ట్రెస్గా ఉంది అందుకే 40 ఇయర్స్ రిటైర్మెంట్ అనుకోవచ్చు. బట్ మీ నెక్స్ట్ ప్లానింగ్ చేయాలని చెప్పాను చూసారా, ఆ ప్లానింగ్లో కనీసం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసే ఎక్కడో ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. చేసుకుంటేనే మన రిటైర్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది, మన స్ట్రగుల్స్ లేకుండా ఇది లేకుండా. ఈ 40 ఇయర్స్ తర్వాత మీరు ఒకవేళ రిటైర్ అయిపోయారు అనుకోండి సార్, మీరు రిజిగ్నేషన్ తీసుకుని 40 ఇయర్స్ కార్పస్ క్రియేట్ చేస్తారు. మీకు 60 ఇయర్స్ అంటే 100 సంవత్సరాలు కానీ బతికితే 60 ఇయర్స్ మీకు హెల్త్ కవరేజ్ ఉండదు, కంపెనీలో పనిచేయట్లేదు, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో ప్రీమియమ్స్ చాలా పెరుగుతాయి. సో ఇవన్నీ ప్లానింగ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఒక కార్పస్ క్రియేట్ చేస్తే సరిపోదు. ఆ కార్పస్ క్రియేట్ చేయాలంటే మీకు వచ్చే హర్డల్స్, ఫస్ట్ ఫ్లాట్ ఓన్ హౌస్ కావాలని చెప్పి లోన్ తీసుకుని 20% డౌన్ పేమెంట్ చేసి 80% లోన్ వెళ్తారు. అలాంటప్పుడు సిచ్యువేషన్ ఎలా చేయగలుగుతాం? సో నేను అనేది ఏంటంటే ఏదో పని చేయాలి. అంటే 40 ఇయర్స్ వరకు మీరు ఐటీలో చేసుకోండి, దాని తర్వాత ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ మీకు మీ బాడీలో హెల్త్ స్ట్రెంత్ ఉన్న వరకు ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఒక ఇన్కమ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అంత స్ట్రెస్ జాబ్ చూసుకోకండి, రిలాక్స్ జాబ్ చూసుకోండి, మీకు నచ్చే జాబ్ చేయండి, లేకపోతే మీకు నచ్చే బిజినెస్ చేయండి. ఇవన్నిటికీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తేనే ఎప్పుడైనా హ్యాపీ రిటైర్మెంట్ అనేది ఉంటుంది. మీకు చెప్పాను సార్, ఇది చాలా ఇంపార్టెంట్. 40 ఇయర్స్ వరకు ఎవరైతే రిటైర్మెంట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి, ఒక జాబ్ ఏదైనా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఒకే లైన్లో ఎక్కువ సంవత్సరాలు చేయలేదు, రైట్. అది వాళ్ళ పక్క కేసులు కావాలి. 40 నుంచి మీరు 6 ఇయర్స్ కానీ ఏం చేయకుండా కూర్చోగలరా? అసలు మీరు ఒక్క సంవత్సరం కూర్చోగలరా? చేయలేదు. సో ఇంకా ఆల్టర్నేటివ్ జాబ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసే ఒక యాక్టివిటీ బేస్డ్ జాబ్ ఉండాలి. ఉంటేనే మన హెల్తీగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము, మన బ్రెయిన్ పుష్కలంగా పనిచేస్తూ మనం హ్యాపీ రిటైర్మెంట్ అనేది పొందగలుగుతాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.